దేవుని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు తన దయగల రెక్కల కింద రాత్రంతయు మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి ఉదయకాలం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ఈరోజు దేవుడు మనతో చెప్పుచున్న వాగ్దానం ఏమనగా, శ్రమలో నుండి ఆయన సమృద్ధిలోనికి మనల్ని నడిపిస్తాడండి. ఏ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నామని చింతిస్తూ బాధపడుచు ఉన్నారో వారందరికీ దేవుడు సమృద్ధిని కలుగు చేయులాగున ప్రార్థన చేసుకుందాం. అలాగే రాయబోచున్న బిడ్డలు, ఎగ్జామ్స్కి సిద్ధపడి వెళుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దామండి. ఈరోజు చేయు మనం ప్రయత్నాల్లోనూ మన పనులన్నిటిలో దేవుడు మన రాకపోకల్లో భద్రతను కలిగించులాగానే ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చులాగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తయగు దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడవు నా తండ్రి, సింహాసనసేనుడవు, స్తుతుల మీద ఆసనుడు అయిన దేవా, నీకు వందనాలు. వేకమునే లేచి నీ పాదాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. శ్రమలో నుంచి నాయన మమ్మల్ని విడిపించి సమృద్ధిని కలుగ చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. నాకు శ్రమలు కలిగినప్పుడు నా పెదవులు పలుకు మొక్కుబడులను ప్రభా, నా నోరు వచించే మొక్కుబడులను నేను నీకు కృతజ్ఞతాస్తుతులతో చెల్లించే కృపని మాకు దయచేయండి ప్రభా. ఎందు భయభక్తులు గలవారే ఎందు ప్రభా. నా తండ్రి, మీరందరూ వచ్చి ప్రభా ఆలకించి మా ప్రార్థనను ఆలకించినప్పుడు ప్రభా మా ఎడల కార్యాలు చేస్తానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు. నేను మొరపెట్టినప్పుడు ప్రభా నా నోటన శ్రేష్టమైన మాటలను ప్రభా మాట్లాడినట్లు సహాయం దయచేయండి నా తండ్రి, నీకు వందనాలు నాయన. నిశ్చయంగా నీ ప్రార్థన నేను అంగీకరిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. విజ్ఞాపన ఆలకించి వాడవు నీవే ఉన్నావు ప్రభా. సింహాసనసేనుడా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనను తోసివేయద్దు ప్రభా. నా తండ్రి, కృపను తొలగింపకుండానట్లు ప్రభా మమ్ములను ప్రభా నాయన కృపతో నింపమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నరులు మా నెత్తి మీద నాయన ఎక్కునట్లు చేసి నేను మిప్పులలోను నీళ్లలోను పడితే నేనను నీవు నాకు సమృద్ధి కలిగించి నాయన మమ్మలను రప్పించుచున్నామని మాట్లాడుచున్న నా దేవా, నీకు స్తోత్రములు నాయన. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడమని నా తండ్రి మా నోటన కొత్త కీర్తన పాడుచున్న దేవా, నా పాడించున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకరకుడు అయిన నా దేవా, నీకు వందనాలు నాయన. మా ఎడల నా తండ్రి అనేక ఆశ్చర్య కార్యములు జరిగించుటకు నా తండ్రి నాయన భీకరుడై ఉన్న దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయము దయచేయండి. సర్వమెరిగిన దేవుడు, సృష్టికర్తవు, సర్వంతర్యామి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి, మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రార్థన చేయుట నా తండ్రి నాయన. ఎక్కువనే నా తండ్రి నీ పాదాల దగ్గర నా తండ్రి కొనియాడుట మాకు నేర్పించండి. నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన. సైన్యములకు అధిపతియగు దేవానికి స్తోత్రములు. సదాకాలము తోడుగా ఉండగలిగిన తండ్రి నీకు స్తోత్రములు. శాంతి ప్రదాతానికి స్తోత్రములు. శాంతి దూతానికి స్తోత్రములు ప్రభా. సర్వసంపద నిధియగు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. సర్వలోకనాథుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రార్హుడా, నీకే వందనాలయ, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా ప్రియుడవు నా తండ్రి, పరలోకపు తండ్రివి ప్రభా. ప్రేమ స్వరూపుడువు నా తండ్రి, పరమ వైద్యుడువై ఉన్న దేవ, ప్రశస్తమైన రాజా, నీకే స్తోత్రములు నాయన. మా శాపముల నుంచి మమ్మల్ని విడిపించడానికి వచ్చిన పాపరహితుడానికి స్తోత్రములు ప్రభా. పరక్రమశాలి, నీకే స్తోత్రములు. పరమదేవ, పోషించువాడా, పాపులను ప్రభా. పావనుడువై ఉన్న దేవానికి స్తోత్రములు నాయన. స్తోత్రములు ప్రభా నాయన. జ్ఞాపకం చేసుకో. మా స్తుతుల మీద ఆశనుడు కమ్మను కోరుచున్న మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం తెచ్చండి నాయన. భజనకు పాత్రుడు అయిన దేవుడు నా తండ్రి, భక్త పాలకానికి స్తోత్రములు ప్రభ. బలశౌర్యము కలిగిన తండ్రి, భూమి ఆకాశములు సృష్టించిన దేవ, భాగ్యవంతుడానికి స్తోత్రములు. నిధనాగారములను ఐశ్వర్యం చొప్పున మమ్మలను ఆశీర్వదించడానికి నా తండ్రి మా ద్వారముల వద్దకు వచ్చిన దేవా, నా తండ్రి నీకు స్తోత్రములు. నీ మొర నా తండ్రి, నీ పిలుపు మేము వినలేకపోచున్నాము. మా మొర ఆలకించి మా ముందుకు వస్తున్న తండ్రివి నీవే ఉన్నావయ్యా నా తండ్రి. నీ యొక్క నా తండ్రి స్వరము వినగల చెవులు మాకు దయచేయండి ప్రభా. రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, నీకే స్తోత్రములు. లోకరక్షకుడా, నీకే స్తోత్రములు. లోకానికి వెలుగునిచ్చువాడా, నీకే స్తోత్రములు నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రహస్యమందున్న నా తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రములు ప్రభా. సియోను నివాసి అయిన దేవా, నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సన్నిధిలో నా తండ్రి వినియము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయగలిగిన దేవుడు, మా ప్రార్థన
అంగీకరించండి అయ్యా. మా శ్రమల నుంచి, మా కష్టముల నుంచి, మా బాధల నుంచి మాకు విడుదలనిచ్చి సమృద్ధిని కలగ చేయగలిగిన తండ్రివి నీవే ఎన్నో. సమృద్ధినివ్వండి అయ్యా. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక నా తండ్రి ఇబ్బందులు కలుముగుండా వెళ్ళుచున్నారయ్యా. సమృద్ధి లేదయ్యా. కుటుంబంలో ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో, శోధనలతో నా తండ్రి, నిందలతో, అవమానాలతో ప్రభా నా తండ్రి బ్రతుకుచున్న భారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి, సమృద్ధిని అనుగ్రహించండి, ఆశీర్వదించగలిగిన దేవా నా తండ్రి నీ సన్నిధిలో గోచాడి పెనుగులాడి నా తండ్రి నీ దగ్గర నుంచి ఆశీర్వాదమును పొందుకొనట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించగలిగ తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీ నోట మాట కలుగు చెప్పు నొప్పునను ప్రభా నీకు తగలకుండాను నాయన చాటు చేయువాడును నేనైనానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని నీ సహాయము వలన నేను సైన్యమును జయించి దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటింప చేయగలిగిన దేవుడు ఉన్న దేవా జ్ఞాపకం చేసుకో నాయన. నా ప్రార్థనలన్నీ నాయన యెహోవా సఫలపరచునని వాగ్దానాలు మాకు ఇస్తున్నావయ్యా. నా తండ్రి మా ప్రార్థనలు సఫలపరచండి నా తండ్రి నాయన. మీరు మాకు ముందుగా నడవండి అయ్యా. నా తండ్రి మేము చేయి ప్రయత్నాల్లోను, పనుల్లోనూ నా తండ్రి, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ నా తండ్రి నాయన ఈరోజు ఏ నూతనంగా ప్రారంభిస్తున్న పనుల్లోనూ నా తండ్రి, శంకుస్థాపనలోను ప్రభ, గృహప్రవేశంలోను ప్రభ, ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండి సమృద్ధిని కలగ చేయగలిగిన దేవుడు. ప్రతి విషయంలో నా తండ్రి వారి పరిస్థితులను మార్చమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములయ్యా. మా పరిస్థితులు ఏమయ్యుండని వెరిగిన దేవుడు ప్రభా. యెహోవా యందు నమ్మికించు వానికి కృప ఆవరించునని మాట్లాడుచున్నావయ్యా. నేను ఎందు ప్రభా నమ్మికించే కృపను దయచేయండి నాయన. నమ్మకం మాలో దయచేయండి నాయన. నీ కృప మాకు కావాలయ్యా. నీ కృప ఆవరించబట్టకు సహాయం దయచేయండి నాయన. సింహపు పిల్లలు లేమగలవయ్యా, ఆకలి కొని తండ్రి యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయా. నీకు స్తోత్రములు నాయన. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించునని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా. నీతి కలిగిన వారి వలనే సన్నిధిలో మొరపెట్టినప్పుడు మా ప్రార్థన ఆలకిస్తానంటున్నావయ్యా. శ్రమల్లో నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ప్రభా. సమృద్ధినివ్వగలిగిన తండ్రి నీకు వందనాలయ్యా. సహాయము దయచేయండి. చేతులెత్తి నీ సన్నిధిలో మొరపెట్టచుండగా మా ప్రార్థన అంగీకరించబడుట ఒక సహాయము దయచేయండి నాయన. నీ దాగు చోటు నేనో ప్రభా. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువని విమోచకుడుగా నా తండ్రి నాయన గానముతో నిన్ను నాయన ఆవరించుచున్నానని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ. మా శ్రమలేందు నా తండ్రి నాయన, మా బాధలేందు, మా కష్టములేందు, మా వ్యాధులేందు ప్రతి దానిలో నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు నాయన. ఈరోజు ఎందుకు ఈ శ్రమలు మాకు నా తండ్రి వస్తున్నాయని కొట్టబడుచున్న ఈ యొక్క బలహీనతల చేత నాయన బాధిస్తున్నామని నా తండ్రి, శ్రమ చేత ఎందుకు మాకు ఈ యొక్క శోధనలని నాయన బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. సహాయము దయచేయండి నాయన. స్తోత్రార్హుడా నా తండ్రి. బుద్ధి జ్ఞానము నా తండ్రి నాయన మాకు దయచేయండి. కంచరగాడిది వంటి స్వభావాలు మాలో లేకుండానట్లు సహాయం దయచేయండి నాయన. భక్తిహీనతలు మేము పడిపోకుండానట్లు మాకు సహాయం దయచేయండి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, విలసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడని మాట్లాడుచున్న దేవా నీ సన్నిధిలో నీతి కలిగిన వారి వల్ల నిన్ను కొనియాడే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. సహాయకుడవు, సంరక్షకుడు అయిన దేవా యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన గనుక నాయన కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించదని మాట్లాడుచున్న దేవుడవు నీవే ఎన్నో. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఈ వాగ్దానాన్ని మేమందరూ స్వతంత్రించుకున్నట్టు సహాయం దయచే. మా శ్రమల నుంచి మాకు విడుదల దయచేయండి. మా ఇరుకులు, ఇబ్బందులు నా తండ్రి ప్రతి ఒక్క విషయంలోని సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. యెహోవా యందు భయభక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచిన ఏమీ కొదవలేదని మాట్లాడుచున్న దేవుడు లారా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు కలిగి మీకు నేర్పించదనని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు నాయన. చెడ్డ మాట పలకకుండానట్లు మా నాలుకను ప్రభా మేము సరి చేసుకుంటకు సహాయం దయచే. కపటమైన మాటలు పలకకుండానట్లు నా తండ్రి మా పెదవులను మేము కాచుకునే కృపను దయచేయండి నాయన. కీడు చేయట మాని నాయన మేలు చేయట, సమాధానమును వెతుకట, వెంటాడుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన. నీ దృష్టికి నీతిమంతులు కలిగి నా తండ్రి నాయన మా చెవులను ప్రభా మేము
మేము నా తండ్రి పరిశుద్ధపరచుకొని నాయన వినవలసినవి మాత్రమే విని నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి. దుష్క్రియలను విడిచిపెట్టి నా తండ్రి నా మంచి క్రియలను చేయగల కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్న నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుంచి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా. విరిగి నలిగిన హృదయము గల వారిని ఆయన ప్రభా, ఆసనుడు కలిగిన తండ్రి మనుషుల వారు నా తండ్రి మనసున వారిని ఆయన రక్షిస్తాడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు కానీ ప్రభా, వాటినన్నిటి నుండి యెహోవా విడిపించునని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకో, మాకెన్ని ఆపదలు కలిగినప్పటికీ నా తండ్రి మమ్మల్ని విడిపించువాడవు నీవే ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. చెడుతనమును భక్తిహీనతను సహించుచు నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబోదుడని మాట్లాడుచున్నావయ్యా. నీ సేవా పరిచర్లు మేము పాలిభాగస్తులకు సహాయం దయచేయండి. ప్రతి విషయంలో నీకు లోబడుట మాకు నేర్పించండి నా తండ్రి. మా యొక్క శ్రమలను తండ్రి శోధనల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు నీవే ఉన్నావయ్యా. జ్ఞాపకం చేసుకు ఈరోజు ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో మొర్రపెట్టొచ్చు నీతో నా తండ్రి కలిసి ఏకీభవిసి ప్రార్థన చేస్తున్న వారి జీవితంలో సమృద్ధిని కలగచేయగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన, మా పాపములను క్షమించండి నా తండ్రి. నా తండ్రి నాయన సహాయం దయచేయగలిగిన దేవుడు, ప్రతి పరిస్థితి నుంచి మాకు నెమ్మదినివ్వగలిగిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకో ఈరోజున్న ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో రోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ప్రతి బిడ్డల చుట్టూ మా చుట్టూ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచిన ఆయన మీరే సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా, తండ్రిగా మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు ఏ సత్య పరిశుద్ధ నామం మిక్కిలిగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెను ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికుల అనంతనాశనం ప్రభు. ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మన జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించులాగున ప్రార్థన చేసుకున్న మీ అందరికీ దేవుడు దీవించును గాక. ఆమెన్.